ఇది నీది కాదు, ఇది గట్టగా మారిన ఐస్ క్రీమ్. శబాష్ శబాష్ శబాష్, బన్నీ జోర్దార్ ని పటాల్ మన ఒట్టించుకున్నాడు. బన్నీ ఐస్ క్రీమ్ కోసం హనీ మీద పడ్డాడు, కానీ హనీ దగ్గర నుంచి ఐస్ క్రీమ్ తీసుకోవడం చాలా కష్టం. కానీ తెలివితేటలను ఉపయోగించి బన్నీ దక్కించుకున్నాడు ఐస్ క్రీమ్ బౌల్ ని. ఇప్పుడు గుర్రం బొమ్మ తీసుకున్నాడు, హనీ బన్నీ మీద విసిరాడు. కానీ నన్ను కొట్టాడు గుర్రం బొమ్మతోటి. దానికి నేను చెప్తాను సమాధానం. ఇప్పుడు జంట పక్షులతోటి.
భూతం చెట్టులో ఉన్న భూతం. సన్నీ, నువ్వు నా టెంట్ లో అసలు ఏం చేస్తున్నావు? కిటి బయట చెట్టు భూతం ఉంది, నాకు భయంగా ఉంది. కానీ నువ్వేగా చెప్పావు నీకు చెట్టు పోతాలంటే భయం లేదని. అన్నీ తెలుసు, నేనేదో సరదాగా చెప్పాను, కానీ ఏం చెయ్యాలి? హా? ఆ! నేనేం భయపడలేదు, నేను అస్సలు భయపడలేదు. నేనేదో సరదాగా ఆడుకున్నానంతే. నేనేదో భయపడుతున్నట్టుగా యాక్టింగ్ చేశాను. నువ్వు నన్ను భయపెట్టావు, నేను అసలు భయపడలేదు. భయం లేదని చెప్పావు కదా, చెట్టు వెనకాల ఏం చేస్తున్నావు? నేనేమో శనక్కాయలు తినడానికి వెళ్ళాను. ఇక్కడ వేరుశనక్కాయల చెట్లు లేవుగా. నా చేతిలో నేను శనక్కాయలు తీసుకొచ్చాను, చూడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? కిటి, వీళ్ళు భూతల్లా మారి నన్ను భయపెడుతున్నారు. అంటే ఏంటంటే భయపడడానికి ట్రై చేస్తున్నారు. కానీ నీకు తెలుసుగా, నాకు అసలు భయమే లేదని. నువ్వు ముందెలా వాగడం ఆపు. నువ్వు త్వరగా వెళ్ళి పడుకో. అంతేకాదు నన్ను కూడా నిద్రపోనివ్వు. హా? భయపడద్దు కిటి, ఇది నిజమైన ఎలుగుబంటి కాదు, ఇది మన హనీ. నేను ఇలాగే భయపడ్డాను. ఏయ్ హనీ, బయటికి రా, బయటికి రా. ఏమైంది? నన్ను ఎందుకని బయటికి పిలుస్తున్నారు? కాపాడండి. ఏదో ఒకటి మిస్ చేస్తున్నట్టుగానే ఉంది. మనం వేడి చేస్తాం కదా, దాని పేరేంటి జోర్దార్? స్వెటరా? కాదు, టోస్టర్. నీకేమీ తెలియటం లేదు జోర్దార్. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసుకొని నీ బ్యాగులో వేసుకొని బయటికి వెళ్ళిపో. ఇది కూడా మంచి ఐడియానే. ఒక నిమిషం, అన్ని తీసుకుంటాను. ఓ చాలు హనీ, చాలు. ఏంటి నువ్వు ఇలా విసిగిస్తున్నావు? బస్తా కారా? కారులో వెళ్తే త్వరగా వెళ్ళొచ్చు. అరే, ఇక మీద సామాన్లు చాలు, వద్దు అని చెబుతున్నాను. ఈ బ్యాగ్ క్లోజ్ చేయడానికి సాయం చేస్తావా? ఏమైంది? ఎందుకు అలా అరిచారు? బ్యాగ్ కింద పడిపోయింది అంతే. బ్యాగ్ పడితే అంత శబ్దం రాదు. బ్యాగ్ తో పాటు జోర్దార్ కూడా కింద పడ్డాడు. దీన్ని అసలు ఎవరు ప్యాక్ చేశారు? జోర్దార్, క్యాంపింగ్ కి వెళ్ళేటప్పుడు అవసరమైన వస్తువులే తీసుకెళ్తారు. ఈ సామాన్లన్నీ ఇక్కడే పెట్టాయి. బన్నీ చెప్పిందే కరెక్ట్. అనవసరంగా ఏ వస్తువుల్ని తీసుకెళ్ళకూడదు. ఒక పని చేద్దాం, హనీని ఇక్కడే వదిలి వెళ్ళిపోదాం. పోపాట్, నేను అనవసరమైన వాడిని కాదు, అవసరమయ్యే వాడిని. మిమ్మల్ని నమ్మే కిట్టిని వదులుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. మీ బ్యాగులన్నింటినీ మీరే మోసుకోండి. చప్పట్లు. బాయ్. మనం ఆ కొండ వరకు నడవలసి ఉంటుంది. అక్కడ మనం టెంట్ వేసుకోవచ్చు. అనుమానమా? అనుమానం ఉంది పొప్పెట్. అక్కడికి వెళ్ళాలంటే నేను మ్యాప్ ని చూడాల్సిందే. ఈ దారికి ముగింపు ఎక్కడా? దారి ఎక్కడా ముగిసిపోదు, ఇది ఇక్కడే ఉంటుంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ మ్యాప్ ను చూడాల్సిన అవసరమేం లేదు, నాకు దారి తెలుసు. నన్ను ఫాలో అవుతూ రండి. రాకిటి రా. నేను ఒక మార్క్ పెట్టుకుంటాను.
సేమ్ మార్కు ఇది నేను పెట్టినట్టుగానే ఉంది. ఓ మళ్ళీ అదే మార్కు. ఓ, నేను మళ్ళీ అదే మార్కు వేస్తాను. ఆ, ఇలా చూడండి, మీరేమీ భయపడకండి. ఇలా చూడండి పిల్లలు, మీకోసం నేను పళ్ళు తీసుకొచ్చాను. తీసుకోండి, తినండి. నేను మిమ్మల్ని కాపాడి తీసుకువెళ్ళిపోతాను. ఓహో, కానీ అంతకంటే ముందు ఈ దువందర్ ఆ మ్యాజికల్ కథని దొంగలించేలోపే మనం అడ్డుకోవాలి. ఏజెంట్ కార్డ్కర్, మా ప్లాన్ ని యు ఆర్ స్పాయిలింగ్. ఐ విల్ పాఠం టీచింగ్ యు. శివాల్, వాళ్ళని తాడుతో టైట్ చేయి. మేడం, వాళ్ళు మిమ్మల్ని పట్టుకున్నారా? అవును, కానీ మీ నలుగురి ధైర్యం నన్ను కాపాడింది. మిమ్మల్ని అందరినీ పట్టుకున్న తర్వాత ఆ దువాదార్ దొంగిలించడానికి పప్పెట్ ని తనతో పాటు తీసుకువెళ్ళాడు. అప్పుడే కదా అడవికి పైన ఇల్లుతో వాడు గమనించగలిగేది. టిక్కీ టాకీని మనని చూసుకోమని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. చూడు తమ్ముడు, బాస్ వెళ్ళిపోయిన తర్వాత నేనే నీ బాస్ని, కాబట్టి వీళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకో. నేను నిద్రపోతాను. ఏంటి ఏడవాలి? నేనెందుకని ఏడవాలి? నేను వెళ్ళి నిద్రపోతాను. నువ్వు కాదు, నేనే నిద్రపోతాను. నువ్వు కాదు, నేనే నిద్రపోతాను. నువ్వు కాదు, నేను. నువ్వు కాదు, నేను. మీరిద్దరు కొంచెం నోరు మూయండి. నేను ఒక పొడుపు కథ అడుగుతాను. ఎవరు కరెక్ట్ గా చెప్తారో వాళ్ళు వెళ్ళి నిద్రపోవచ్చు. ఊరంతటికి ఒక్కటే దుప్పటి అంటే ఏంటి? నేను చెప్పనా? ఊరంతటికి ఒకటే దుప్పట. ఊరంతటికి ఒకటే దుప్పట. అరే, తలుపు తెరుచుకోవడం లేదబ్బా. అరే తాకే తాకే, అరే తాకే తాకే. ఏంటి కనిపెట్టలేదు, కానీ అలపై నిద్రపోయాడు. నిజంగాను చాలా ధైర్యవంతుడివి. నేను ధైర్యవంతుని కాదు, నా పేరు హన్నీ. ఆ దువాదార్ని ఎలాగైనా అడ్డుకోవాలి. ఇంత పెద్ద అడవిలో ఎక్కడికి వెళ్ళుంటాడో ఏంటో. నేను పప్పెట్ ని స్మెల్ చేసి వెనకాలే పెడతాను. మీరు నా వెనకాలే రండి. సూపర్. ఐ సీ కర్రా, కర్రా సీ మీ. వెరీ బ్యూటిఫుల్ కర్రా. ఐఎమ్ కమింగ్ టు నేను తీసుకెళ్ళడానికి. ఐ విల్ టేక్ యూ. ఐఎమ్ కమింగ్. మిత్రులారా, మీరు వచ్చేసారా? నేను మిమ్మల్ని ఎంతో మిస్ అయ్యాను. నాట్ గివ్ శివాల్, నాట్ గివ్ శివాల్. అది నాకివ్వు, అది నా డార్లింగ్. వరే వా, ఫార్ములా పని చేస్తుంది. వెరీ గుడ్. కన్నా సార్, దగ్గు వస్తోంది. నీకు నచ్చకపోతే నువ్వేం తినద్దు. నాకు దగ్గు రావడం లేదు. చప్పట్లు కొట్టండి. నేను మీ గురించి అడగలేదు, జోర్దార్ గురించి చెప్దామని వచ్చాను. వాడికి చాలా దగ్గు ఎక్కువగా ఉంది. మీ దగ్గర దగ్గుమందు ఏమైనా ఉంటే కాస్త ఇస్తారా? అలా వెళ్తే టేబుల్ మీద బాటిల్ ఉంటుంది. అందులో ఉన్న మాత్ర వేసుకుంటే తనకి మనశ్శాంతిగా ఉంటుంది. చప్పట్లు కొట్టండి. నువ్వు ఒక విషయం మర్చిపోవద్దు. లైట్ బ్లూ డబ్బా మీద చెయ్యి పెట్టద్దు. అదే రూల్.
ఖౌ 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 జోర్దార్ టెన్షన్ అవ్వద్దు. ఈ మాత్ర వేసుకో. మాత్ర వేసుకుంటే దగ్గు తగ్గిపోతుంది. వావ్, షేప్ బాగుంది. అనుమానమా? వావ్, కన్నా సార్ గారు మాత్ర పనిచేసింది అనుకుంటున్నాను. జోర్దార్ దగ్గు ఆగిపోయింది. అనుమానమా? రేయ్, వీడు తినడానికి అసలు నువ్వేమిచ్చావు? నేను వీడికి మాత్ర ఇచ్చాను. అనుమానమా? ఇతని పరిస్థితి చూస్తుంటే అనుమానంగా ఉంది. ఏది దాన్ని చూపించు. పొపాట్, మాత్ర షేపు ఎలా ఉండింది? అది డంబుల్లాగా ఉంది. అలాగా? అయితే ఆ మాత్ర వల్లే జోర్దార్ ఇప్పుడు డంబల్లా బరువు పెరిగాడు. డంబుల్ లాగా ఉంటే మాత్రం తిని బాగా వెయిట్ అయ్యాడు కదా, తనకి బలూన్ మాత్రం ఇవ్వు, అలాగే లైట్ గా మారిపోతాడు. ఆవిరిపోయింది. అరే, ఎక్కడికి వెళ్ళాడు? నేను అరే, జోర్దార్ బెలూన్ అయిపోయాడు. అనుమానమా? ముందు వాడిని పట్టుకోండి. గాడిద, నన్ను కాదురా, జోర్దార్ని పట్టుకో. పట్టుకున్నాను. త్వరగా వెళ్ళి తాడు తీసుకురా, త్వరగా. మంచి ఐడియా తమ్ముడు. జోర్దార్తో మన గాలిపట్ట ఆట ఆడొచ్చు. చాలా బాగుంటుంది. చాలా రోజులైంది కదా గాలిపట్ట మొదలు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి. ఈ మాత్రలో ఒకటి వేద్దాం. ఈ మాత్రలు వేసుకుంటే ఎలా దారి దొరుకుతుంది? దారి అటువైపే కదా ఉంది. అదిగో చూడు. ఏయ్, నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉంటావా? లేదంటే నోరు తీరేస్తాను. బన్నీ, జోర్దార్ కన్నా ముందు హనీకే బుర్ర షేపులో ఉన్న ఒక మాత్ర ఇవ్వాలి. అనుమానమా? అరే బన్నీ, బన్నీ, ఒక్క నిమిషం జోర్దార్, ఒక్క నిమిషం. అరే ఇటువైపు చూడు. అరే, వాడిని పట్టుకోండి, వాడిని పట్టుకోండి. హనీ, వాడు ఎగరడం చూసావా లేదా? ఏంటి, ఏం చెప్పకుండా ఉన్నావు? నువ్వేగా ఏమి మాట్లాడకూడదు, మాట్లాడకుండా నించోవని చెప్పావు. అందుకే చూస్తున్నాను. త్వరగా జోర్దార్ని పట్టుకో. పొపెట్, జాగ్రత్త. ఏయ్, నోరు తెరు. ఈ గుండ్రం మాత్రం జోర్దార్ని గుండ్రంగా మార్చేసింది. బన్నీ, పని అయిపోతుందని చెప్పావు కదా, గుండ్రంగా అయిపోయాను చూడు. ఇప్పుడు ఏం చేద్దాం? బ్యాట్ తీసుకొస్తాను, మనందరూ క్రికెట్ ఆడుకుందాం. నోరు ముయ్, త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో. జోర్దార్, ముందు కరెంటు స్తంభం ఉంది. దొంగ దొంగ, నా పర్స్ తీసుకొని పారిపోతున్నాడు. ఎవరైనా పట్టుకోండి.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రేయ్, చూసి జాగ్రత్త. అరే పొపాట్, ఇది చాలా సమస్యగా ఉంది. త్వరగా ఇంకొక మాత్ర ఇవ్వు. అరే సూపర్. పొపాట్, ఏ మాత్ర ఇచ్చావు? నాకేం తెలియలేదు, ఏదో పేపర్ లాగుంది. ఇప్పుడేం చేద్దాం? వాడు ఫ్లాట్ అయిపోయాడు. ఫ్లాట్ అయితే ఏంటి, మనం తన్ని రెంట్కిద్దాం, ఏమంటారు? వీడు ఫ్లాట్ అవ్వలేదు, కార్పెట్ అయిపోయాడు. మనం వెంటనే ఇప్పుడు కన్నా సార్ దగ్గరికి వెళ్ళాలి. ఆయనే ఇప్పుడు వీడికి వైద్యం చేయగలరు. పదండి వెళ్దాం.